రాజకీయాల్లో కూడా బాలయ్య తిరుగులేదు అనుకోవచ్చా? నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఇప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి తప్పకుండా నా దృష్టితో ముఖ్యంగా నా హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీదే పార్టీకి ఎప్పుడు ఎటువంటి సేవలో ఉన్నా అవసరం ఉన్నా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఒక ఈ హిందూపురాన్ని కాదు, ఆ రకంగా నా సేవలు పార్టీ బలపరచడానికి తెలియదు ఆ విషయంలో ఎక్కడ అవసరమైతే ఎందుకు లేడని సందేహం వలదు. ఎందుకు వెతికినా మనకి ఫైన్ ఆర్ట్స్ సో దానికి సంబంధించి నటుడిగా ఇచ్చారు. సరే నటుడిగా నాకు ఇంకా సంతృప్తి నేను చెందలేదు, ఇంకా ఎంతో ఉంది. నేను అన్నాను చాలా మంది ఏదో పక్కదారి పట్టినప్పుడు ఏదో కనుమరుగు అవుతున్నప్పుడు అప్పుడు ఏదో కొంచెం ట్రాక్ మార్చడం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కానీ అలా ఇలా లేదు. ఇది నేను 4వ హిట్ నా ప్రేక్షక దేవుళ్ళు నా అభిమానులు అయితే నాకు ఇవ్వడం ఇంకా నాలో కసిని పెంచింది. అంతే అంటున్నాను, అందుకే అన్నాను నా 2 innings ఇక్కడ మొదలైందని. థ్యాంక్స్. నేను నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు. ప్రతి పాత్ర ఒక నాకు ఛాలెంజ్గా ఉండేది. నాకు ఎవరు ఛాలెంజ్ కాదు, నా పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్. నాకు ఆ ఛాలెంజ్లో నాకు నేనే అందుకే అంటాను, ఏంటి వీటికి అంతా తెలుసా అనుకుంటారు కొంతమంది నన్ను చూసి. నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం. దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే పుణ్య దంపతుల అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు, ఆ కళామ్మ తల్లి ఆశీస్సులు, ప్రేక్షక దేవుల ప్రోత్సాహం. సార్ ఎన్టీఆర్ సార్ దాని మీద మీరు తప్పకుండా అండి వస్తుంది కూడా. అదే అందరి కోరిక, మా అందరి కోరిక. అప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణలు ఇవన్నీ నేను అంటాను కదా ఇప్పుడు పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు అలంకారం కాదండి. రామారావుకి భారతరత్న వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా, అది అలాగే ఉంటుంది. ఆఖరి నేను చిన్నప్పటి నుంచి అభిమానించే బాలయ్య బాబు గారి ఆశీర్వాదంతో ఆయన అండదండలతో ఇవాళ హిందూపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకోవడం అనేది నేను చేసుకున్న అదృష్టం కింద నేను బాలయ్య బాబు గారి అభిమానం కావడంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన అభిమానం కావడంతోనే తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొనడం, తెలుగుదేశం పార్టీ కోసం నేను పనిచేయడం. బాలయ్య అంటే ప్రాణం, బాలయ్య అంటే మాకు ఆరాధ్యం, బాలయ్య లేనిది వ్యర్థం మా జీవితం. కాబట్టి మా జీవితం బాలయ్యకు అంకితం. కాబట్టి బాలయ్య గారి ఆశీస్సులతోటి మేము ఈ మున్సిపల్ కౌన్సిల్ అందరి సహకారంతో, మా ఎంపీ గారు పాఠశాల సహకారంతో, తప్పకుండా కౌన్సిల్ సహకారంతో తప్పకుండా బాలయ్య గారు ఆదేశాల మేరకు హిందూపురాన్ని అభివృద్ధి చేస్తాం, వేగవంతంగా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఎక్కడ కూడా అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని బాలయ్య సంకల్పాన్ని నెరవేరుస్తూ ఆయనకి ఎప్పుడు కూడా ఇంత మచ్చ రాకుండా మా కౌన్సిల్ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై బాలయ్య, జై బాలయ్య అంటే జై బాలయ్య నినాదం కాదు, అది మా జీవన విధానం. కాబట్టి ఆయన అనుకున్న క్రమశిక్షణ, ఆయన అనుకున్న తీరులో మేమంతా పనిచేసి ఆదర్శంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలుసు. బాలయ్య బాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ తీరమైన అవకాశం కల్పించినందుకు ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.